లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు వాళ్ళ ఓన్ గ్రౌండ్ లో అద్భుత విజయం సాధించారు. ముంబై టీం మీద 12 రన్స్ డిఫరెన్స్ తో గెలిచారు. బ్యాటింగ్ లో, బౌలింగ్ లో, ఫీల్డింగ్ లో అద్భుత ప్రదర్శన చేసి ఘన విజయం సాధించారు. ముఖ్యంగా బౌలర్స్ ని మెచ్చుకోవాలి. 10 ఓవర్స్ కి 101 ఉండి మంచి స్ట్రాంగ్ గా కనిపించిన ఎంఐ నెక్స్ట్ 10 ఓవర్స్ లో 90 రన్స్ మాత్రమే చేసి ఓటమి పాలయ్యారు. ఎల్ఎస్జీ బౌలర్స్ ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారంటే ఎక్కువ హిట్టింగ్ చేయడానికి కూడా ఎంఐ బ్యాటర్ కి ఛాన్స్ ఇవ్వకుండా చేశారు. ఎంఐ టీం గెలుపు కోసం పోరాడి ఓడిపోయారు. ముఖ్యంగా యంగ్స్టర్ దిగ్వేష్ బ్రిలియంట్ గా బౌలింగ్ చేశాడు. ఎంతలంటే ఎంఐ ఓటమికి కారణం అతనే అని చెప్పొచ్చు. శార్దుల్ అయితే 90th ఓవర్లో యార్కర్ మీద యార్కర్ వేసి 7 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇంకా ఎంఐ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో, కెప్టెన్సీలో, లాస్ట్ బ్యాటింగ్ లో కూడా ఫుల్ హార్ట్ అండ్ సోల్ పెట్టేసి ఆడాడు. కానీ స్టిల్ ఎంఐని గెలిపించలేకపోయాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండు టీంలు ఒక్కొక్క చేంజ్ తో బరిలోకి దిగారు. ఎల్ఎస్జీ ఏమో సిద్ధార్థ్ ప్లేస్ లో ఆకాశదీప్ని తీసుకుంటే ఎంఐ టీం రోహిత్ కి ప్రాక్టీస్ లో మోకాలి గాయమైందని చెప్పి రాజ్ భవన్ తీసుకున్నారు. టాస్ ఓడిపోయి బరిలోకి దిగిన ఎల్ఎస్జీ టీం కి పవర్ ప్లేలో మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఫస్ట్ ఓవర్ లోనే బాల్ బ్యాటేజ్ తగిలి ఎంఐ టీం లీవ్ తీసుకోపోవడంతో లక్ కలిసి వచ్చిన మార్ష్ ఆ తర్వాత 4 and 6 తో పవర్ ప్లేలోనే 27 balls 50 కంప్లీట్ చేసుకున్నాడు. ఎంఐ బౌలర్స్ ఎంతగా ట్రై చేసినా మార్ష్ ని ఆపలేకపోయారు. మెయిన్ గా లాస్ట్ మ్యాచ్ హీరో అశ్విని కుమార్ ని టార్గెట్ చేసి ఒక ఓవర్లో 23 రన్స్ సమర్పించుకున్నాడు. మార్ష్ విధ్వంసం ఎలా ఉందంటే ఓ సైడ్ మార్క్రమ్ 6 balls 7 runs తో ఉంటే మార్ష్ మాత్రం 30 balls 60 కొట్టేశాడు. పవర్ ప్లే అవగానే స్పిన్ దింపిన హార్దిక్ రిజల్ట్ రాబట్టాడు. విఘ్నేష్ కి రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చి రాగానే హిట్టింగ్ స్టార్ట్ చేసిన పురాణ్ డేంజరస్ గా మారుతున్న సమయంలో హార్దిక్ కి బౌలింగ్ వచ్చి షార్ట్ స్లోవర్ బాల్ వేసి వికెట్ తీసుకున్నాడు. ఎంఐ 10 ఓవర్స్ లో 2 వికెట్స్ తీసుకున్న ఎల్ఎస్జీ స్కోర్ మాత్రం 100 రన్స్ కంప్లీట్ చేసుకుంది. హార్దిక్ వేసిన తన నెక్స్ట్ ఓవర్ లో పంత్ అవుట్ అయిపోయి తన పూర్ ఫామ్ ని కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత ఎల్ఎస్జీ బ్యాటింగ్ కొంచెం స్లో అయింది. తర్వాత 5 ఓవర్స్ లో 46 రన్స్ మాత్రమే వచ్చాయి. అప్పటి వరకు ఒక మంచి నాక్ ఆడిన ఆయుష్ బాడోని 19 balls కి 30 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. ఈ టైంలో మార్క్రమ్ 34 balls 50 కంప్లీట్ చేసుకుని స్ట్రోక్ పెంచుతున్న టైంలో 18th ఓవర్లో హార్దిక్ మళ్లీ బౌలింగ్ వచ్చి తన థర్డ్ వికెట్ తీసుకున్నాడు. లాస్ట్ లో మిల్లర్ చిన్న క్యామియో ఇన్నింగ్స్ ఆడి 20th ఓవర్లో తన వికెట్ ను కూడా హార్దిక్ కి సమర్పించుకున్నాడు. ఆ నెక్స్ట్ బాల్ కి ఆకాశ్దీప్ వికెట్ కూడా తీసుకుని హార్దిక్ తన టీ20 కెరీర్ లో ఫస్ట్ 5 తీసుకున్నాడు. అయితే ఎల్ఎస్జీ తన లాస్ట్ 5 ఓవర్స్ లో 57 రన్స్ కొట్టారు. అంటే లాస్ట్ 10 ఓవర్స్ లో ఆ టీం 103 రన్స్ కొట్టి 204 రన్స్ ఎంఐకి టార్గెట్ సెట్ చేశారు. అదే కాకుండా ఈ గ్రౌండ్ లో చూసుకుంటే ఒక ఐపీఎల్ మ్యాచ్ లో సెకండ్ 200+ స్కోర్ నమోదైంది. ఇంకా ఎంఐ బౌలింగ్ విషయానికి వస్తే హార్దిక్ చాలా బాగా బౌలింగ్ చేసి 5 సాధించాడు. తనకి తోడు విఘ్నేష్ కూడా బాగానే బౌలింగ్ చేసి 4 ఓవర్స్ లో 31 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. హార్దిక్ అయితే ఐపీఎల్లో అద్భుతమైన ఘనత సాధించాడు. ఐపీఎల్ ఇప్పటి వరకు ఏ కెప్టెన్ కూడా 5 తీయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం హార్దిక్ మాత్రమే తీశాడు. లాస్ట్ మ్యాచ్ లో హీరో అయిన అశ్విని కుమార్ ఈ మ్యాచ్ లో తేలిపోయాడు. 3 ఓవర్స్ లో 39 రన్స్ ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. బోల్ట్ అండ్ దీపక్ చహర్ బౌలింగ్ కూడా ఈ మ్యాచ్ లో అంత అప్ టు ద మార్క్ లేదు. ఎంఐ బౌలింగ్ ఈ మ్యాచ్ లో మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఫీల్డింగ్ కూడా అంతగా లేదు. అంతేకాకుండా హార్దిక్ ఒక సైడ్ నుంచి వికెట్స్ తీస్తుంటే అదర్ సైడ్ నుంచి సపోర్ట్ లేదు. కానీ ఎల్ఎస్జీ బ్యాటింగ్ మాత్రం క్రెడిట్ ఇవ్వాలి భయ్య, చాలా బాగా ఆడారు. 204 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఎంఐ టీం రోహిత్ ఇంజరీ వల్ల రికల్టల్తో విల్ జాక్స్ ఓపెనర్ గా వచ్చాడు. కానీ సెకండ్ ఓవర్ ఆకాశ్దీప్ వేసిన షార్ట్ లెంత్ బాల్ కి బిష్ణు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఓవర్లోనే శార్దుల్ రికల్టన్ వికెట్ తీసి ఎల్ఎస్జీకి సెకండ్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఈ టైంలో నమందీర్ అండ్ స్కై కలిసి స్కోర్ బోర్డ్ ని ముందు నడిపించారు. స్కై స్ట్రైక్ అవుట్ చేస్తుంటే నమందీర్ హిట్టింగ్ చేశాడు. పవర్ ప్లేలో 64 రన్స్ చేసిందంటే అది నమందీర్ హిట్టింగ్ వల్లే. అయితే వీళ్ళిద్దరి మధ్య 69 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చాక దిగ్వేష్ బౌలింగ్ లో నమందీర్ 24 balls 46 రన్స్ చేసి బౌల్డ్ అయిపోయాడు. అయితే 10 ఓవర్స్ లో 3 వికెట్స్ కి 101 స్కోర్ గా ఉన్న ఎంఐ టీం ని ఎల్ఎస్జీ ఎక్కడా పుంజుకునేవలేదు. ఒక సైడ్ స్కై స్పీడ్ పెంచిన సబ్స్టిట్యూట్ గా వచ్చిన తిలక్ వర్మ ఎక్కువగా కంఫర్ట్ గా కనిపించలేదు. బిలో 100 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తూ విజయాన్ని ఎంఐకి దూరం చేశాడు. 30 balls 50 కంప్లీట్ చేసుకుని తిలక్ తో కలిసి 66 పరుగుల పార్ట్నర్షిప్
యాడ్ చేసిన తర్వాత హిట్టింగ్ చేసే క్రమంలో 67 పరుగుల వద్ద షాట్కి ట్రై చేసి బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. స్కై ఆ షాట్ చాలాసార్లు ఆడాడు, కాకపోతే బాల్ వైడ్ ఆఫ్ సైడ్ కి వెళ్ళింది కాబట్టి దానివల్ల సరిగ్గా కనెక్ట్ అవ్వక అవుట్ అయిపోయాడు. అప్పటికి 23 బాల్స్ లో 52 రన్స్ మాత్రమే ఉంది టార్గెట్. ఈజీగా కొట్టే ఛాన్స్ అయితే ఉంది, కానీ ఎల్ఎస్జి బౌలర్స్ ఎంఐ టీమ్ కి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఓవర్ కి ఒక్క బౌండరీ మాత్రమే వేస్తూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అప్పటికి బాల్ 2 రన్స్ స్కోర్ చేసిన తిలక్ రిటైర్డ్ అవుట్ గా వెళ్ళిపోయాడు. లాస్ట్ కు ఒక ఓవర్ లో 22 రన్స్ కొట్టాలి. హార్దిక్ ఒక్కడే ఉన్నాడు, ఎంతని కొడతాడు? దానికి తోడు లాస్ట్ 3 ఓవర్స్ లో చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 70th ఓవర్ లో 12 రన్స్, 18th ఓవర్ లో 11 రన్స్, 19th ఓవర్ లో శార్దూల్ అయితే 7 రన్స్ మాత్రమే ఇచ్చి ఇంకా మ్యాచ్ ముంబైకి దూరం చేశారు. లాస్ట్ ఓవర్ లో 22 రన్స్ కి 9 రన్స్ మాత్రమే చేసి 12 రన్స్ డిఫరెన్స్ తో ఓడిపోయారు. ఇక ఎల్ఎస్జి బౌలర్స్ అయితే బ్రిలియంట్ గా బౌలింగ్ చేశారు. ఫస్ట్ 10 ఓవర్స్ లో 101 రన్స్ ఇస్తే లాస్ట్ 10 ఓవర్స్ లో 91 రన్స్ మాత్రమే ఇచ్చాయి. ముఖ్యంగా మిడిల్ ఓవర్స్ అయితే బాగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా దిగ్వేష్ అయితే బ్రిలియంట్ స్పెల్ వేశారు. 4 ఓవర్స్ లో 21 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. తనతో పాటు ఠాకూర్, ఆకాష్ దీప్, ఆవిష్ ఖాన్ తలా వికెట్ తీసుకున్నారు. వీళ్ళంతా స్టార్టింగ్ లో రన్స్ కి వెళ్ళిన లాస్ట్ లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఒక బిష్నోయ్ మాత్రమే వికెట్ లెస్ గా ఉన్నారు. అయితే అద్భుతంగా బౌలింగ్ చేసిన దిగ్వేష్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. ఇంకా క్యాప్ విషయానికి వస్తే ఎటువంటి చేంజెస్ లేవు. బ్యాటింగ్ లో పురన్ టాప్ లో ఉన్నాడు, బౌలింగ్ లో నూర్ అహ్మద్ టాప్ లో ఉన్నాడు. ఇంకా పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే ఎల్ఎస్జి 0.048 పాయింట్స్ తో 6th ప్లేస్ లో ఉంది. ఎంఐ టీమ్ 0.018 పాయింట్స్ తో 7th ప్లేస్ కి పడిపోయింది. Thanks for watching. Have a nice day.